లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలీస్ విచారణలో అనంతబాబు భార్య షాకింగ్ సమాధానాలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళు చేసిన ఘనకార్యం, ఆయన సతీమణి కూడా ఉన్నారు అని చెప్పి తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ఆవిడ నేటివ్గా చేర్చారు కదా, అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సదరు మహిళ లక్ష్మీ దుర్గా ఈవిడిని నిన్న విచారణకు పిలిచారు, వెళ్ళారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసు విచారణ జరిగిందండి. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఇన్ని గంటల సమయం విచారణ అంటే 7 గంటలు సుమారుగా, అంటే 6:30 గంటలు అనుకోండి ప్రిసైజ్గా చెప్పాలంటే. ఇన్ని గంటల్లో ఆ హత్య రోజు జరిగిన ఘటనకు సంబంధించి సుమారుగా 30 ప్రశ్నలు అడిగారు పోలీసులు. ఈవిడ చెప్పిన సమాధానాలు ఎన్నిటికో తెలుసా? 2కి. అది కూడా ఎలాంటి ప్రశ్నల కంటే నిజంగా షాక్ అవుతాం. ఆవిడ పేరు, ఆవిడ భర్త పేరు అవి మాత్రమే చెప్పింది. ఇక మిగతా ఏం తెలియదట. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి, చెప్తా మీకు. ఈ 30కి పైగా ప్రశ్నలు అడిగితే తన పేరు, తన భర్త పేరు మినహా మిగతా ప్రశ్నలన్నిటికీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇది వైసీపీ పేటెంట్ రైట్ కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాని. అసలు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక ఇప్పటి నుంచి మొత్తం మార్చేయాలి. ఇప్పుడు మామూలుగా మనం ఐపీసీ సెక్షన్ నుంచి బిఎన్ఎస్ సెక్షన్ లాగా మార్చినట్లు కొన్ని పదాలు కూడా తెలుగులో మార్చాల్సి వస్తుందేమో. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే ఆ నేరం నేను చేశానని అన్నట్టుగా ఇక అది మార్చేసేయాలి. ఇక ఎప్పుడైతే వీళ్ళు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నారో ఓకే, నేరం అంగీకరించినట్లే అని చెప్పేసి జడ్జి గారు కూడా రాసుకోవాలి, పోలీసులు కూడా ఆ విచారణలో అట్లాగే రాసుకోవాలి. అలాంటి అర్థాలుగా మార్చేయాలి. ఎందుకంటే ఇది ఈవిడే కొత్తగా మొదలుపెట్టింది కాదు. తొలి అరెస్టు జరిగినప్పటి నుంచి, తొలిగా జరిగింది ఎవరిది నాకు తెలిసి వల్లభనేని వంశీది అనుకుంటా. ఈ సినిమా కూడా ఆయనదేగా, అదృశ్య సినిమా కూడా వల్లభనేని వంశీదేగా, అందులోదేగా డైలాగ్ అది. సో ఆ పేటెంట్ రైట్ వాళ్ళదే. అందు గురించి నేను వైసీపీ వాళ్ళకి ఆ పేటెంట్ రైట్ అని. సో అక్కడ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, లిస్టు చాలా పెద్దది. కానీ పోసాని కృష్ణమురళితో సహా ఈ భజన బ్యాచ్ అంతా కూడా అదే సమాధానం చెప్పడం. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఓ 15 రోజులుగా ఆవిడ అబ్స్కాండ్ కదా, ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే అది కూడా తెలియదు అన్నారు. ఇది విచిత్రం. సో ఛార్జ్షీట్ దాఖలైనప్పుడు తర్వాత వారెంట్ జారీ అవ్వడంతో ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళారు కదా. సో ఆ వారెంట్ కొట్టేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు కదా. 16 నుంచి 30 వరకు, ఈ నెల 16 నుంచి 30 వరకు సిట్కి హాజరు కావాలి. సో గత 15 రోజులుగా వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అసలు ఆ అడ్వకేట్ ఎవరు వాదిస్తున్నారో ఆయన పట్టుకుంటే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఫోన్ కాల్ డేటా ఏంటి, ఎక్కడున్నారు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా. అంతే కదా, వీళ్ళు అబ్స్కాండ్ అయినప్పుడు ఆవిడ తరపున వచ్చిన న్యాయవాదిని పట్టుకోవాలి కదా. మరి ఏం జరుగుతుందో తెలియదు. సో 15 రోజులు ఎక్కడున్నారని పోలీసులు ప్రశ్నించగా ఏమో తెలియదట. ఆ ఫోన్ నెంబర్, ఆవిడ ఫోన్ నెంబర్ చూపించింది మీదేనా అని అడిగితే అది తన పేరు మీద లేదని చెప్పిందంట. ఇది గుర్తుంది. మరి నా పేరు మీద అయితే లేదు అనేది మాత్రమే గుర్తుంది. ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఆవిడ భర్త అనంతబాబు ఫోన్ నెంబర్ అడిగితే దానికి ఏం చెప్పింది అనుకున్నావు? అది కూడా మాకు తెలియదు. భర్త అనంతబాబు ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదని ఆవిడ చెప్పారు. ఇది ఎంత విచిత్రమైన విషయం. సో సరే, అది ఇంకా బాగానే ఉంది. ఆవిడ ఫోన్ నెంబర్ గురించి తెలియదు అన్నది కదా. సరే, హత్య జరిగిన సమయంలో మీరు ఏడ ఉన్నారంటే వాళ్ళ తమ్ముడికి బాగాలేదంటే హాస్పిటల్లో ఉన్నారంట. పాపం హాస్పిటల్ బాగా పేదవాళ్ళ హాస్పిటల్ అనమాట. సీసీటీవీ ఫుటేజ్లు, ఆధారాలు, అసలు కనీసం ఓపీల్లో కూడా ఎవరు రాయరు, వాచ్మెన్లు కూడా ఎవరిని ఏమి నోట్ చేసుకోరు, ఏమీ తెలియదు అనమాట అక్కడ. అటువంటి పేద హాస్పిటల్లో వాళ్ళ తమ్ముడు పాపం ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆధారాలు ఏమి దొరక్క అట చెబుతున్నారు వీళ్ళు. అవి మొత్తం దొరికినాయి. ఈవిడ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో లేరు. అవి తెలిసే అడిగారు. అడిగితే నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇది పరిస్థితి. సో ఆ మర్డర్ జరిగినప్పుడు కారులో మీ భర్తతో పాటు మీరు కూడా ఉన్నారా అంటే లేదు నేను లేను అక్కడ. అది గుర్తుంది. మళ్ళీ ఈవిడ ఆ రోజు దాంట్లో లేదు అన్న విషయం మాత్రం గుర్తుంది. ఇలా విచిత్రమైన
ప్రశ్నలు విచిత్రమైన సమాధానాలు చెప్పడం ఈవిడికే సొంతం. సో ఎంత ఘనకార్యం అనేది. అక్కడికి వెళ్ళి ఆ వాచ్మెన్ల దగ్గరికి వెళ్ళి ఏదో కర్ర ఇయ్యి, ఏదో ఒక రాడ్ ఇయ్యి అని చెప్పేసి అడిగిన ఈవిడ నాకేం గుర్తులేదు అంటే గుర్తురాదు కూడా వీళ్ళకి, ఎవ్వరికీ గుర్తురాదు. ఎందుకంటే వీళ్ళందరికీ మెమరీ లాసే. ఆ కిక్కులో రవితేజ టైపులో ఆ ఒక్క విషయమే గుర్తుందంటాడు రవితేజ. ఆ తరహాలో వీళ్ళకి ఏ విషయాలు గుర్తుండవు. మనం మర్డర్ చేసాము కానీ పారిపోతున్నాము, పారిపోయిన విషయం కూడా గుర్తుండదు, పారిపోయి ఎక్కడ దాక్కున్నామో కూడా గుర్తులేదు. ఇది వీళ్ళ వ్యవహార శైలి. ఏం చేయాలంటారు? ఇంకా విచిత్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి పోలీసులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎట్లాంటి బ్రహ్మరథం అంటే వీళ్ళంత వీవీఐపీలు ఇంకెక్కడ ఉండరు ప్రపంచంలో. ఎందుకంటే ఒక వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినా వీళ్ళకి ఎంత గ్రాండ్ వెల్కమ్ ఉంటుందంటే పోలీస్ విచారణకు కూడా డైరెక్ట్గా కాలు లోపల పెడితే ఆఫీస్లో పెట్టాలా, మామూలు కలెక్టర్ గారు పెట్టినట్టు అట్లా పెడతారనమాట. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళారు కదా, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాసు, మహేషు, ఇంకెవరు రాజమౌళి, వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు చక్కగా ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ ఎక్కడో ఆపి నడిపించారు జగన్మోహన్ రెడ్డి. అదే ఇక్కడ మర్డర్ చేసిన అనంతబాబు భార్య కూడా ప్రభుత్వం ఎవరిది, ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అస్సలు బయటకు కనపడకూడదు, విచారణకు వస్తున్నట్టు తెలియకూడదు, అక్కడ మీడియా సోదరులకు ఎవరికి క్యాప్చర్ కాకూడదు కెమెరాల్లో అని ఎంతో భద్రంగా సీక్రెట్గా తీసుకెళ్ళి లోపల మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆల్రెడీ మార్నింగ్ చేసిన ఘనకార్యానికి మీడియాలో వాయించేసరికి కొంచెం ఒక 30 మీటర్ల అవతల, 30 మీటర్లే, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, 30 మీటర్లు అంటే అది. ఆ 30 మీటర్లకు కూడా ఏంటి, మళ్ళీ వాళ్ళ బెటాలియన్, వాళ్ళ అభిమానులంట, వాళ్ళ అనుచరులంట చుట్టూ వచ్చేసి ఒక తడికిలాగా వీళ్ళు అల్లేసి దడిలాగా ఆవిడ కనపడకుండా తీసుకెళ్ళటం అనమాట. ఇది అసలు ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో? ప్రజలు నిజంగా ఈ పరిపాలన పైన అసంతృప్తిగా ఎక్కడున్నారు అంటే పథకాలు కాదు, డెవలప్మెంట్ కాదు, వీటన్నిటి పరంగా సంతృప్తికరంగా ఉండరు. ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అధికారులు పనిచేస్తున్న విధానం, నేరస్తులకి ఏ విధంగా గొడుగులు పడుతున్నారు, నేరస్తులతో అంటగాగుతున్నారు, ప్రధానంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళలో ఇప్పటికీ అధికారులు సైతం ఏం చేస్తున్నారు అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం పోలీస్ శాఖ మొత్తాన్ని ప్రక్షాళన చేయలేము. అది సాధ్యపడుద్దా? సాధ్యపడదు. కానీ తప్పదు. ఏం చేస్తారు ఆ అధికారులందరూ కూడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తాయిత్తు కట్టారో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ తాయిత్తు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే జగన్నామ స్మరణం చేస్తూ ఉండారు పోలీసులతో సహా. ఎందుకంటే జగన్ అనగానే అదొక తరహా భయం, దడ, ఆయన పవర్లో ఉండా లేకున్నా. అదే చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళు పవర్లో ఉన్నా లెక్కలేదు వీళ్ళకి. అది ప్రస్తుత పరిస్థితి. ఎంత ధైర్యం లేకపోతే పోలీసు విచారణకు పిలిచిన అనంతబాబు భార్య, పోనీ అనంతబాబు అంటే పోనీ ఎమ్మెల్సీలే ఏదో మళ్ళీ రేపు ఏమన్నా అటు ఇటు అయితే మళ్ళీ అధికారంలోకి వస్తే ఉంటుంది. వాళ్ళ భార్య కూడా పోలీసులు భయపడుతున్నారంటే, లేకపోతే ఆ రకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడా ఏంటి? ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ ఎవరిని తీసుకున్నా కానీ, ఏ విషయంలో తీసుకున్నా కానీ అబ్బే ఏమి లేదే. మొన్న రాంబాబు కూడా అన్నాడు కదా, బ్రహ్మాండంగా, అంబటి రాంబాబు, నాకు జైల్లో బ్రహ్మాండంగా ఉంది, అబ్బాయి ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అన్నారు. సో మంచిగా ఉంది అంటే బాగా, అది జైల్లో ఓకే, జైల్లో మంచిగా చూసుకోవాలి, కాదని అనట్లే, ఏం టార్చర్ పెట్టకూడదు. కానీ పోలీసు విచారణలో కూడా ప్రశ్నలు అడుగుతారు, దానిలో కూడా అక్కడేం టార్చర్ పెట్టదు. నేను అనేది ఏంటి అంటే వీళ్ళకంతా పూలహారతులు పడతావేంటి? వైసీపీ అధికారంలో ఉండగానే ఆయన జైలు నుంచి బయటికి రాగానే, ఎవరు అనంతబాబు ఈ హత్యకి సంబంధించిన కేసులో బెయిల్ మీద బయటికి రాగానే అసలు మామూలుగా కాదు, ఏదో పెద్ద హీరో మెగాస్టార్ చిరంజీవి కనుక 100 రోజుల వేడికి, శతదినోత్సవాల వేడుకలకు వస్తూ ఉంటారు, వచ్చేటప్పుడు ఊరు బయట నుంచే పూలహారతులు వేస్తారు. ఆ టైపులో ఈయన జైలు నుంచి రాగానే అక్కడ బ్రహ్మాండంగా పూలహారతులు వేసుకుంటూ ఊరేగింపులు, బాణాసంచాలు, డప్పులు, టపాసులు
ఇది మరి ఇప్పుడేమో అధికారంలో లేరు కదా, పైగా విచారణకు వెళ్తున్నారు కదా, అందుకని లోపలగా వెహికల్ పంపించి చేస్తారు. అసలు ఈ పోలీసులు మరి జీతాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లా. న్యాయపరంగా చేయండి. మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా కాదు, ప్రభుత్వం ప్రజల పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు అది. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయవసరలా, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయవసరలా. ప్రజల కోసం నిలబడండి. నిందితుల్ని ఎలా చూడాలి, నిందితులు లాగానే చూడండి. నిందితులకేమో అసలు బ్రహ్మాండంగా కుర్చీలు వేస్తారు, కాఫీలు చెబుతారు, భోజనాలు చెబుతారు. అదే సామాన్య నిందితుడు అనుకోండి, షర్ట్ గల్లా పట్టుకొని లోపలికి ఈడ్చుకొట్టి మళ్ళీ బూతుల పంచాంగం వాడతారు. ఏంట్రా నా డాష్గా అంట. ఇది పరిస్థితి. సో ఇలాంటి పోలీసులను ఏం చేయాలి? ఇప్పుడు అసలు నా ఆవేశం అంతా ఈ హత్య చేసిన వాళ్ళ మీద లేదు, ఆ విచారణ చేస్తున్న పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పైన ఉంది. విచారణ చేస్తున్న వాళ్ళది ఏముందిలే కానీ అక్కడ ముందు రానిచ్చిన వాళ్ళది. దానికి ఎవరు మరి సహకరించి అక్కడ లాభాల్లో తీసుకొని పర్లేదు మందే ఏమంటారని చేసిన వాళ్ళని. కాబట్టి మరి ఈ అనంతబాబు కేసు అయినా సరే మరి తేలుతుందా, వివేకానంద రెడ్డి గారి హత్యలాగా జరుగుతుందా? ఎందుకంటే మనం చాలా చూసాం కదా, నీరసం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. సిబిఐ పైన నమ్మకం పోయింది. హత్యలు జరిగినా సరే డబ్బు ఉంటే చాలు, డబ్బు అధికారం ఉంటే ఎన్ని హత్యలైనా చేయొచ్చు, దర్జాగా బయట తిరగచ్చు అనేది బాగా రుజువైంది ఇప్పుడు సమాజంలో. మీ దగ్గర డబ్బు ఉందా, ఎన్ని మంటలైనా చేయండి. మీ దగ్గర అధికారం ఉందా, ఎన్ని అన్యాయాలైనా చేసుకోండి, ఏం పర్వాలా అనే తరహాలో ఉంది. ఈ మాటలు చెప్పడం నాకు సిగ్గేస్తుంది, బాధేస్తుంది, ఎంతో నరకం అనిపిస్తున్నాయి ఇట్లాంటి మాటలు చెప్పడానికి. సమాజం అట్లా తయారైంది. నేను ఇవి మాట్లాడటానికి ఎంతో మదనతో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఎవరు చేశారో బయట పెట్టరు, సిబిఐ సైతం చేతులు ఎత్తేస్తుంది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో పోలీసులు అంతే ఇదిగా ఉంటారు. ఏమవుతుంది? మీ మేధావితనం, మీ ఇంటెలిజెన్స్. సో మరి ఇప్పుడు అనంతబాబు ఏదైతే ఈ హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? ఆయన భార్య ఏటు కూడా బ్రహ్మరథం పడుతున్న పోలీసులు, అక్కడ విచారణలో ఆవిడ చెబుతున్న షాకింగ్ సమాధానాలు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.